వాసవి సేవా సమితి 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరసరావుపేటలోని కుసుమ హరినాథ్ బాబాస్ దేవస్థానంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా, వాసవి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చితిరాల గురుపెద్దన్న పాల్గొన్నారు. సార్ అందరూ ఇలాగా నేను ఎవరికైనా తోడుంటా, కానీ వాడు పని చేస్తే నీకు తోడుంటా, వాడు పని చేయబట్టి నేను ఎత్తుకొని తెలియలేను. అలానే గౌరవ గారు మరి ఆ సంస్థ స్థాపించి 2012-13 అనుకున్నాం, 14లో కార్యక్రమం అయింది. ఇవాళ 11 సంవత్సరాలు. ఆ సంస్థ వల్ల చాలా మంది సామాన్యులకి కళ్యాణం చేయడానికి కానీ లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ కూడా మా కమిటీ మెంబర్ ద్వారా ఒక పాస్ విధానాన్ని జనరల్ సెక్రటరీతో నడిపించడం జరుగుతుంది. మరి ఆ సంస్థ ద్వారా అక్కడికి వెళ్ళగానే బాగా ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే వాసవి అమ్మవారి పేరు మీద ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అది ఘన విజయం సాధిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు వాసవి సేవా సమితి కూడా ఇప్పుడు 30 సంవత్సరాలు 11/4/95లో దీన్ని స్థాపించారు. మా పెదనాన్నగారు రోసయ్య గారు, మా పెదనాన్నగారు నిజంగా చెప్పాలండి, మన పెదనాన్నతో పాటు క్లాస్మేట్ ఆయన. వాళ్ళు స్థాపించారు దీన్ని, ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి పెదనాన్ని పిలిచేవాడిని, ఆయన కూడా. మా పెదనాన్నగారు, రోసయ్య గారు, సిజే కాంతారావు గారు, ముగ్గురు క్లాస్మేట్స్. అందుకని నాకు అనుబంధం ఎక్కువ ఉందన్నమాట. మరి ఇటువంటి వాసవి సేవా సమితిలో మనం అందరం కూడా మనస్ఫూర్తిగా సభ్యులు అవ్వటం ఒకటి, అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. ఏ కార్యక్రమాన్ని అయినా ఎంత చక్కగా చేస్తారంటే మీరు సొంత ఇంట్లో పనిలా చేస్తారు. ఇంట్లో పని కూడా అంత బాగా చేయలేమో. అమ్మవారి పేరు మీద ఉన్న ఏ కార్యక్రమాన్ని అయినా అంత ఘనంగా చేసే బాధ్యత మీరు తీసుకుంటూ ఉంటారు. అది చాలా అదృష్టం. మరి ఈ రోజున ఈ 30 వసంతాల వేడుకలు సన్మాన మహోత్సవం ముఖ్యంగా పూర్వ అధ్యక్షులకి, అట్లాగే ప్రెస్ వారికి, మీడియా వారికి, ముఖ్యమైన నాయకులందరికీ కూడా ఈరోజు చాలా మంచి సన్మాన కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలు కూడా మన చితిరాల గురుపెద్దన్న గారితో మరి వారందరూ కూడా సహకారాలు అందించిన వారికి, ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ మీడియా వారికి తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఈ న్యూస్ అందరూ కూడా ప్రజలకి, నర్సాపేట పట్టణ ప్రజలకి తెలుపుతున్నందుకు వారిని కూడా ఈరోజు మన చేమకుర్తి రాజా గారు సన్మానం చేయటం మరి అభినందించదగ్గ విషయం. అట్లాగే ముఖ్యంగా ఈ 16 సంవత్సరాలు కూడా చేసిన పూర్వ అధ్యక్షులు వాళ్ళని కూడా సన్మానించుకోవడం చాలా గొప్ప విషయంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ వాసవి సేవా సమితిలో మరి ఈ సంవత్సరం మన అధ్యక్షులు చేమకుర్తి రాజా గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా సుమారు ఈ సంవత్సరం 70 కార్యక్రమాలు, చాలా మంచి కార్యక్రమాలు చేశారు.